నమస్తే, మీ పేరు? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్. ఏం చేస్తుంటావు బాస్? పాలిష్ పని చేస్తాం. డెవలప్ అనేది ప్రతి ఏరియాలో జరిగిందంటావా? ఖచ్చితంగా 4 నెలలు జరిగిందండి. ఏం మాత్రం జరిగిందంటావు? ఏమేమి చూస్తావు నువ్వు గతానికి ఇప్పుడు కంటే పెన్షన్లు పెరిగినాయి, చంద్రన్న బీమా వస్తుంది, రోడ్లు పెద్దవి చేశారు. మళ్ళీ అధికారం బాబు గారికి ఉన్నదంట ఖచ్చితంగా? చంద్రబాబు గారికే ఉండిద్దండి. ఎందుకంత నమ్మకం? ఆయనకి అనుభవం ఉంది కాబట్టి. అంటే 40 years సీనియర్టీ ఉందని ఆయన రావాలంటున్నావా? సీనియారిటీను అన్ని బాగా చేస్తాడు కాబట్టి పరిపాలన కూడా. ఉన్నారని ఆ మాట అంటున్నావా ఏంటి? అధికారంలో ఉన్నారనే కాదు, అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన చేస్తాడు. ఒక మాట అంటున్నారు కదా, ఎక్కువగా యువత మొత్తం జనసేన వెంట ఉంది, పవన్ కళ్యాణ్ వెంట తిరుగుతారని. మీరేమంటారు దానికి? ఆయనకి ఓట్లు పడవండి, యువత ఉన్నా ఆయన ఫ్యాన్స్ వరకు వేస్తారేమో కానీ మిగతా వాళ్ళు మట్టిగా వేయరు. అంటే సినిమా వరకే ఉంటారంటారా? సినిమా వరకే ఉంటారు. సో ఇంకో మాట అడుగుతాను, బాబు గారు అయితే కొన్ని పనులు పెండింగ్ ఉంచేసారి చేయలేకపోయారు అంటున్నారు. కొత్తగా ఒక వార్త విన్నారా మీరు? 1వ తేదీన పెన్షన్, 4వ తేదీన పసుపు కుంకుమ చెక్లు, అదేవిధంగా 6వ తేదీన రైతు రుణమాఫీలు, 8వ తేదీన అన్నదాత సుఖీభవ, ఈ పథకాలన్నీ అమలు చేసేసి అన్నమాట నిలబెట్టుకున్నారు బాబు గారు అనిపించుకున్న ఈ విధంగా వార్తలు వస్తున్నాయి. విన్నారా మీరు? నిలబెట్టుకున్నారండి. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అంటారు ఖచ్చితంగా. మొదటి సంతకం 3,000 రూపాయలు పెన్షన్ మీద పెడతారంట ఆయన. పెడతారండి. విన్నారా? సాధ్యం అవుతుందా? సాధ్యం అయింది. 200ని 2,000 చేసినా ఆయనకి 2,000ని 3,000 చేయడం అవుతాయి. అంటే ఎంతో కష్టపడి మరి 200 రూపాయల పెన్షన్ 2,000 చేశాడు. ఇంత కష్టం మీద అంటున్నారు. మరి దాన్ని 3,000 చేయొచ్చా, చేయగలరా లేదా అని? చేయగలరు పక్కాగా. ఇంకెన్నో ఉన్నాయి కదా, అత్యధిక ఓట్లు అయితే పక్కగా ఆయనకే వస్తాయంటారా? ఆయనకే వస్తాయండి. ఏమో డబ్బుకు లొంగే వాళ్ళు ఎక్కువ అంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఎవరన్నీ చేసినా డబ్బుకు లొంగినా అని చంద్రబాబు అభివృద్ధికే ఓటేస్తారండి. డబ్బు ప్రలోభానికి ఎక్కువగా ఉన్నారంటారా, అభిమానం ఎక్కువ అంటారా? అభిమాన పరంగానే వేస్తారండి. ముఖ్యంగా యువతగా మీరేమంటారు? మిగతా యూత్కి ఏమంటారు? డబ్బులు తీసుకున్నా కానీ అభివృద్ధిని చూసే ఓటేస్తారు. అయితే మీ ఓటు అయితే మాత్రం పక్క చంద్రబాబు నాయుడుకి బాగుంటారు. మాకు. మీ పేరు? నా పేరు అన్నారండి, ఆటో డ్రైవర్. ఎన్నో ఏరియాలు తిరిగి ఉంటారు, డెవలప్ ఏమాత్రం అయిందంటారు? డెవలప్ చాలా వరకు అయిందండి. ఈరోజు రాజధానికి ఇక్కడ పెట్టడం, అభివృద్ధి చెందడం చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం అయింది అనమాట. అంటే మీరు ఒక మీ ప్రాంతం వరకే కాదు, మొత్తం ఆంధ్ర మొత్తానికి అడుగుతా. ఆంధ్ర మొత్తానికి అండి. ఈరోజు అమరావతి వెళ్ళామంటే అమరావతిలో చెప్పుకోలేనంత సిటీ కింద మారిందనమాట. రోడ్లు కానీ చాలా మంది అంటుంటారు, ఏం చేశారు 4.5 ఏళ్ళ చంద్రబాబు గారు, ఏమి చేయలేకపోయారు. ఒకసారి వచ్చి అమరావతి రాజధానిని చూడండి, అమరావతికి వెళ్ళే రూట్లు చూడండి. ఇప్పుడు గతంలో అటు వెళ్ళాలంటే అమరావతి సైడ్ వెళ్ళాలంటే లేదు, దోపుళ్ళు దొంగతనాలు జరిగే ఏరియా అయిపోయింది. ఈ రోజు అభివృద్ధి అయ్యాక లేదు, ఆ ఏరియా అంతా డెవలప్మెంట్ సస్యశ్యామలంగా మారింది. బాబు గారు మళ్ళీ వస్తారంటారా? వస్తారు, పక్కా వస్తారు. నమ్మకం ఉంది. బయట తిరిగే ప్రపంచంలో లేదు, నేరాలు అరికెట్టారు చాలా వరకు బాబు గారు. అంటే పవన్ గారు జగన్ గారు ఉన్నారు పోటీగా, ఈ క్షణంలో కూడా ఆయన గెలుస్తారా అన్నదైతే డౌట్ ఉంది. గెలుస్తారండి. ఎందుకంటే ఈరోజు గతంలో 5 ఏళ్ళ పరిపాలన చూసామన్నమాట నాన్నగారిది ప్రభుత్వంలో. వైఖరిలో ఏ రోజైనా సరే ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టే క్రమంలోనే ఉన్నారనమాట. బయట దేంట్లో అయినా సరే, నైట్ ఎటు వెళ్ళినా సరే ఇబ్బంది. బాబు గారి పాలనలో ఒక ఆటో యూనియన్ గా మీకు వరకు బెనిఫిట్ అయిందంటారా? బెనిఫిట్ అయిందండి. లైఫ్ ట్యాక్స్ ఎత్తేసారు, రానున్న రోజుల్లో లేదు, ఇన్సూరెన్స్ కూడా సబ్సిడీ ఇస్తా అన్నారు. 2,000 రూపాయల పెన్షన్ మీద పెడతా నా మొదటి సంతకం సీఎం అయ్యాక బాబు గారు అన్నారు. మరి ఏమంటారు మీరు దాని మీద? మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్ట్గా జరిగిద్దండి. ఎందుకంటే మా ఇంట్లో 2 పెన్షన్లు వస్తున్నాయి అనమాట. మా అమ్మగారికి వస్తుంది, మా వికలాంగ పెన్షన్ ఒకటి వస్తుంది. దానివల్ల ఇప్పుడు వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా వచ్చిద్దని భావిస్తుంది. రైతులు రుణమాఫీలు ఉన్నాయి అయితే ఇంకా పెండింగ్లో ఉండిపోయాయి. పసుపు కుంకుమ చెక్కులు ఇంకో విడత రావాలి, అది రాలేదు. పనులు అయితే ఉండిపోయాయి పెండింగ్లోని. ఎలా అనుకున్న టైంలో కొన్ని డేట్లు అయితే వచ్చాయి. 1వ తేదీన పెన్షను, 4వ తేదీన పసుపు కుంకుమ చెక్కులని, 6వ తేదీన రైతు రుణమాఫీలు, 8వ తేదీన అన్నదాత సుఖీభవ. మరి ఇటువంటి టైంలోనే మనం ఏం అర్థం చేసుకోవాలి? అన్నమాట నిలబెట్టుకున్నారా బాబు గారు? నిలబెట్టుకున్నట్టు అండి, సగం 90% నిలబెట్టుకున్నట్టు. పక్కా. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ లేకపోయినా సరే రాష్ట్ర బడ్జెట్తో లేదు, చాలా వరకు లేదు, కృషి చేస్తున్నారు బాబు గారు. అయితే ఈ చివరి క్షణంలోనే తీసుకొచ్చారు ఈ పథకాలన్నీ అనడానికి రీజన్ ఏమనుకుంటాం? నిధులు ఇప్పుడే సమకూరేనా, లేదంటే ఎలక్షన్ స్టంట్స్ అంటున్నారు? ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మన అభివృద్ధి గురించి చూశారండి బాబు గారు. అభివృద్ధి చూసుకొని మన క్యాపిటల్ నిర్మించడం కానీ, మిగతా ఏరియా డెవలప్మెంట్ లో కానీ అన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ ఒక విడతలో పెట్టారనమాట. నెక్స్ట్ 5 ఏళ్ల పరిపాలనలో మాత్రం ఇవన్నీ పక్కాగా జరుగుతాయి అని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఖచ్చితంగా ఆయన వల్లే సాధ్యం అవుతుంది అంటారా ఈ క్యాపిటల్ ఇవన్నీ కూడా? సాధ్యం అవుతుంది రేపటి ఫ్యూచర్ కూడా ఆయనే పర్ఫెక్ట్. ఫ్యూచర్ లో అయితే ఎందుకంటే ఇంకొక సీఎం వచ్చాడంటే ఆయన ఎంచుకోవడానికే లేదు, మనకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పరిపాలన పట్టిద్ది. మా అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పరశురామరెడ్డి అండి. దానికి ఇప్పటికి మార్పు అనేది ఉందా, లేకపోతే అప్పట్లోనే ఉందా? ఇప్పటికి కూడా మార్పు ఉందండి. ఏమాత్రం జరిగింది అభివృద్ధి? అభివృద్ధి బాగానే జరిగిందండి. నాకు ఇప్పటివరకు బాగా ఉంది. ఇంకా సమస్యలు అడుగుతాను, ప్రాంతాలు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రాంతాల సమస్యలు అంటే ఏముందండి, అంత బాగానే ఉంది.
చేసి పెడుతుంది చేసి పడుతుంది, బాగానే ఉంది. బాబు గారి పరిపాలనలోనే ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయంటారా? ఏదైనా చెప్పడానికి వంక పెట్టడానికి ఏం లేదా? ఏం లేదండి, ఇప్పటికి ఏం లేదు, ఇంకా ఏమైందో తెలియదు, ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. మొత్తంగా ఆ. 1-2 సార్లు అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దవారి సపోర్ట్ ఉందనేసి వార్తలు వింటున్నాం. మరి ఈ టైంలో కూడా బాబు గారు గెలుస్తారా? గెలుస్తారండి, నమ్మకం ఉంది. ఎందుకంత నమ్మకం? ఏమేమి చేస్తున్నారు? ఆయన చేసిన పనులు పెట్టి ఉంటుందండి. మీకు ఏమైంది? మాకు బెనిఫిట్ అంతా పింఛన్లు బాగా బాగానే అందుతుంది, మాకేం లోటుపాట్లు లేదు, లోన్లు ఇస్తున్నారు, మా బాగానే ఉంది. అదే ఇంకో విషయం అడుగుతాను, చాలా పనులు అయితే పెండింగ్లు ఉండిపోయాయి కదా అంటున్నారు కదా బాబు గారి పరిపాలనలో. ఆయన వస్తే ఇంకా పరిపాలన బాగుంటుందనండి. పెండింగ్లు ఉన్నవన్నీ పెండింగ్లన్నీ పూర్తి అవుతాయండి. మధ్యలో ఆగిపోయింది అనుకోండి, తర్వాత వచ్చిన చేస్తారో చేయరో తెలియదండి. అయితే నేను రుణమాఫీల విషయంలోనైనా డోక్రా గ్రూపుల డబ్బులైనా సరే ఎలక్షన్ ముందే పూర్తి చేస్తామని తేదీల ప్రకారం చెప్పడం జరుగుతుంది. మరి పూర్తి చేస్తారా బాబు గారు? చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. సమర్థుడు ఆయన అంటారా? ఆయనేనండి, ఎదురులేదా? ఎదురు లేదండి, ఆయన చేస్తాడు. ఇంకో మాట అడుగుతా, ఇప్పుడు డబ్బుకి లొంగే వాళ్ళు ఎక్కువ అని అంటున్నారు చాలా మంది. మద్యానికైనా డబ్బుకైనా మీరేమంటారు? ఇంకా ఉన్నారా అలాంటి జనం? డబ్బుకు లొంగే వాళ్ళంతా దానికి మనం ఏం చేయలేమండి. డబ్బులు లొంగే వాళ్ళంతా దానికి మనం ఏం చెప్తాం? దానికి ఎక్కువ ఉన్నారా తక్కువగా ఉన్నారా? డబ్బులంతా ప్రతి ఒక్కరు డబ్బులకి ఆశిస్తారండి, ఆశించడం లేదు. డబ్బు అంతా అందరికీ కావాలి, కానీ చేసే పని బాగుంది. నేను సీఎం మళ్ళీ గెలిచాక సీఎంగా నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొదటి సంతకం 3,000 రూపాయలు పెన్షన్ మీద పెడతానని బాబు గారు చెప్పడం జరుగుతుంది. చేస్తాడని నమ్మకం ఉందండి మాకు. మరి ఇప్పటి వరకు 200 రూపాయలు పెన్షన్ని 2,000 రూపాయలు తీసుకొచ్చేదాకే చాలా కష్టపడ్డారు. 3,000 చేయగలరా లేదా అని డౌట్ ఉంది. చేయగలరా లేదనేది ఆయనకి దౌర్మంది కాబట్టి చెప్పగలుగుతున్నాడు అండి. చేస్తారండి. ఖచ్చితంగా మీ ఓటు ఎవరికని అంటున్నారు? నా ఓటు తెలుగుదేశానికి వేస్తానండి. ఏమో లాస్ట్కి ఏమైనా మార్పులు జరగచ్చు అంటారు? మార్పులు లేదండి, నాకు ఓటే తెలుగుదేశం ఓటు అండి.